హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. సో, రైల్వే 2026 యొక్క యాన్యువల్ క్యాలెండర్ అనేది ఈ రోజే మనకేంటంటే రిలీజ్ అనేది చేయడం జరిగింది. సో, ఎవరైతే రైల్వే యాస్పిరెంట్స్ ఉన్నారో ఈ డేట్స్ అనేవి మీరు టార్గెట్‌గా పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది చేయొచ్చు. సో, ఈ యాన్యువల్ క్యాలెండర్ అనేది మేము మా యొక్క టెలిగ్రామ్ ఛానల్‌లో ఆ పీడీఎఫ్ అనేది పోస్ట్ అయితే చేసాం. అక్కడి నుంచి మీరు దీన్ని డౌన్‌లోడ్ అయితే చేయొచ్చు. ఇదొక అఫీషియల్ యాన్యువల్ క్యాలెండర్ అండి. ఓకేనా? సో, ఇక్కడ ఈ యాన్యువల్ క్యాలెండర్ గనక చూస్తే ఇక్కడ మనకేంటంటే డిఫరెంట్ కేటగరీస్ ఏవైతే ఉన్నాయో, డిఫరెంట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వేకెన్సీ కలెక్షన్స్ అనేవి ఎప్పటి వరకు చేయాలి? అండ్ ఈ వేకెన్సీస్ అనేవి ఎప్పటి వరకు రిపోర్ట్ చేయాలి? దీన్ని ఎప్పుడు అప్రూవ్ చేస్తాం? అండ్ దాంతో పాటు నోటీస్ అనేది మనకు ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ పూర్తి డీటెయిల్స్ అనేది మెన్షన్ చేశారు. ఈ నోటీస్‌ని మనం జాగ్రత్తగా చదివితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏఎల్‌పీ తీసుకుందాం. అసిస్టెంట్ లోకో పైలట్. సో, ఈ అసిస్టెంట్ లోకో పైలట్ యొక్క వేకెన్సీస్ అనేవి ఎప్పటి వరకు ఓకేనా? ఎంతవరకు మనం కలెక్ట్ చేయాలి? ఎంతవరకు ఈ వేకెన్సీస్ ఖాళీగా ఉంటే వాటిని కలెక్ట్ చేయాలి అంటే 36 అంటే 30థ్ ఆఫ్ జూన్ 2027 వరకు ఎన్ని వేకెన్సీస్ అయితే ఉంటాయో, ఖాళీగా ఉంటాయో లేదా అప్పటి వరకు ఎన్నైతే ఖాళీ అయితాయో వాటిని ఫిల్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ నోటీస్ అయితే చెప్పారు. ఈ వేకెన్సీస్ అన్నీ ఎప్పటి వరకు మీరు కలెక్ట్ చేయాలి అంటే డిసెంబర్ 2025 లోగా ఇది మీరు కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసిన తర్వాత జనవరి 2026లో ఓకేనా? మనకేంటంటే దీనిపైన ఏం చేస్తారు కొన్ని మార్పులు, చేర్పులు ఏవైనా ఉంటే లేదా అప్రూవల్ అనేది ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇన్ని వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి. దాని తర్వాత ఫిబ్రవరి 2026లో ఏదైతే ఈ నోటీస్ అనేది ఉంటుందో ఓకేనా? ఆ ఏఎల్‌పీ యొక్క నోటీస్ అనేది ఉంటుందో దాని యొక్క డ్రాఫ్ట్ అనేది మనం తయారు చేస్తాం. అంటే మనం అస్యూమ్ చేయొచ్చు ఫిబ్రవరి 2026లో మన యొక్క ఏఎల్‌పీ యొక్క నోటీస్ రావచ్చు. లేదా దానికంటే ఒక 1 మంత్ తర్వాత అంటే ఫిబ్రవరి, మార్చ్‌లో కూడా వచ్చే అవకాశం ఉంది. సో, ఫిబ్రవరి మాక్సిమం ఛాన్సెస్. అదేవిధంగా టెక్నీషియన్ యొక్క జాబ్స్, దీని తర్వాత సెలక్షన్ కంట్రోల్, దీని తర్వాత ఇక్కడ చూస్తే ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ 2 కూడా, మినిస్ట్రీ అండ్ ఐసోలేటెడ్, దీని తర్వాత మళ్ళీ గ్రూప్ డి. సో, ఇప్పుడు రీసెంట్‌గా 2025 గ్రూప్ డి గురించి కూడా ఒక అప్డేట్ అయితే వచ్చింది. అక్కడ 22,000 వేకెన్సీస్ ఉంటాయని చెప్పేసి, దాంతో పాటు యాన్యువల్ క్యాలెండర్ అని కూడా మనకేంటంటే రావడం జరిగింది. ఇది ఒక మంచి టైం రైల్వే ఎగ్జామ్స్‌కి మీరు ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే. ఓకేనా? మీరేంటంటే మీరు ఏ జాబ్‌కైతే ప్రిపేర్ అవుతున్నారో అది ఒక టార్గెట్‌గా పెట్టుకొని, ఒక డేట్ అనేది రాసుకొని మీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ దాంతో పాటు ఈ నోటీస్‌లో ఏముంది అంటే ఏదైతే పర్టిక్యులర్ కేటగరీస్ ఉన్నాయో, జాబ్స్ ఉన్నాయో వాటికి నోడల్ ఆర్ఆర్‌బీస్ అనేవి డినోట్ అయితే చేశారు. సో, ఏఎల్‌పీకి ఆర్ఆర్‌బీ జమ్మూ, దీని తర్వాత టెక్నీషియన్ గ్రూప్ 1 గ్రేడ్ 3 ఇదొచ్చేసరికి ఆర్ఆర్‌బీ త్రివనంతపురం, దీని తర్వాత ఎన్‌టీపీసీ గ్రాడ్యుయేట్‌కొచ్చేసరికి ప్రయాగ్రాజ్, అండర్ గ్రాడ్యుయేట్‌కొచ్చేసరికి అహ్మదాబాద్. వీటన్నిటి గనుక చూస్తే వీటన్నిటికి ఆర్ఆర్‌బీ బెంగుళూరు అనేది ఏవైతే నోటీసెస్ ఉన్నాయో వాటిని సర్క్యులేట్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ దాంతో పాటు ఆల్రెడీ ఏవైనా వేకెన్సీస్ గనక రిపోర్ట్ చేసి ఉంటే వాటిని డిలీట్ అనేది చేసేయండి. లేదా వాటిని డిడక్ట్ అనేది చేయండి. ఎందుకంటే మళ్ళీ 2 సార్లు వేకెన్సీస్ అనేవి యాడ్ చేస్తే వేకెన్సీస్ పెరిగిపోతాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. ఒకవేళ మీరు రైల్వే ఎగ్జామ్స్ గనుక ప్రిపేర్ అవుతూ ఉంటే మీరు ఖచ్చితంగా మా తెలుగు ఎగ్జామ్ ప్రెప్ అప్లికేషన్‌ని ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేయండి. ఇక్కడ మీకేంటంటే రైల్వే స్పెషల్ బ్యాచ్ అనేది చాలా మినిమమ్ ప్రైస్‌కే ఓన్లీ 999కి మాత్రమే మేమేంటంటే ప్రొవైడ్ అనేది చేస్తున్నాం. సో, ఒకసారి డౌన్‌లోడ్ అయితే చేయండి. ఇది రైల్వే 2026 యాన్యువల్ క్యాలెండర్ ఒక చిన్న అప్డేట్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. ఇక్కడితో ఈ వీడియో అనేది ఎండ్ అవుతుంది. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ గ్రేట్ డే అహెడ్.